సంక్రాంతికి చిరు బాలయ్య బిగ్ ఫైట్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. కొత్త అప్డేట్ ఏంటంటే ఈ ఇద్దరు వన్ డే గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ మీద దండెత్తబోతున్నారు. 6 ఏళ్ల క్రితం కూడా ఇలానే జరిగింది. వన్ డే గ్యాప్ లో ఇద్దరు దూసుకొస్తే ఒకరికే హిట్ మెట్టెక్కే ఛాన్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఎవరికి ఆ ఛాన్స్ చిక్కబోతోంది? సంక్రాంతికి చిరు బాలయ్య సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఎప్పుడో తేలిపోయింది. కాకపోతే పాత సెంటిమెంటే రెండు సినిమా టీంలని భయపెడుతోంది. బాస్ పాట పేలింది. టైటిల్ టీజర్ దుమ్ము దులిపింది. అంతా బానే ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ జనవరి 12 అంటున్నారు. ఆ మరుసటి రోజే బాలయ్య సినిమా వీర నరసింహారెడ్డి రాబోతుందంటున్నారు. అంటే వన్ డే గ్యాప్ లో మెగా నందమూరి సునామీ ఖాయమని తేలింది. 6 ఏళ్ల క్రితం చిరు బాలయ్య సినిమాలు ఇలానే పోటీ పడ్డాయి. అది కూడా ఒక్కరోజు గ్యాప్ తోనే ఈ ఫైట్ జరిగింది. చిరు ఖైదీ నెంబర్ 150 2017లో జనవరి 11న వస్తే గౌతమిపుత్ర శాతకర్ణి ఆ మరుసటి రోజు అంటే జనవరి 12న వచ్చింది. రెండు ఫస్ట్ డే హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ ఫైనల్ గా చిరు మూవీనే హిట్ అయింది. గౌతమిపుత్ర శాతకర్ణి ఖైదీ నెంబర్ 150 మూవీల్లో ఒకటి హిస్టారికల్, మరొకటి మాస్ మూవీ. సో అలా చూస్తే మాస్ జోనర్ కాబట్టే మెగా మూవీ ఆడిందనుకుంటే ఈ సంక్రాంతికి ఇద్దరు హీరోలు మాస్ జోనర్ లోనే ముందుకొస్తున్నారు. దీంతో ఎవరికి పోటీనో అర్థం కాని పరిస్థితి. వాల్తేరు వీరయ్య ఊర మాస్ మూవీ అయితే వీరసింహారెడ్డి కూడా మాస్ కమ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. జోనర్ ప్రకారం చూస్తే 2017 సెంటిమెంట్ ని లెక్కేస్తే రెండు హిట్ మెట్టెక్కే అవకాశమే ఉందంటున్నారు. సో ఈసారి సంక్రాంతికి ఇద్దరు హీరోల మధ్య పోటీ హిట్ పరంగానే కాదు, వసూళ్ల పరంగా కూడా భారీగా ఉంటుంది.